హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీలక్ష్మి ఛానల్. టుడే ఎపిసోడ్. అమర్ కుటుంబాన్ని అయితే రౌడీలు కిడ్నాప్ చేస్తారు. అమర్ తన కుటుంబాన్ని కాపాడుకోగలడం. ఇంకా అమర్ అయితే రాథోడ్, నేను వ్యాన్ ఇంటికి పంపిస్తాను, మీరు వ్యాన్ వెక్కి రండి, జాగ్రత్తగా ఉండని అని కాల్ కట్ చేస్తాడు. ఇంకా బాగి వాళ్ళు రెడీ అయి ఉంటారు. ఇంటి దగ్గరికి వ్యాన్ వస్తుంది. ఇంకా వాళ్ళ ఇంటి లోపలికి వచ్చి, మేడం సార్ వ్యాన్ పంపించారు రండి అని చెప్పి అందరికీ చెప్పేసరికి అందరూ బయటకు వస్తారు. కానీ బాగికి వాళ్ళని చూడంగానే డౌట్ వచ్చి రాథోడ్ ఒకసారి ఆయనకి ఫోన్ చేయనగానే రాథోడ్ అమర్కి ఫోన్ చేసి ఇలా అడుగుతారు, సార్ ఈ వ్యాన్ మీరు పంపించిందేనా? ఇంటికి వ్యాన్ వచ్చింది సార్ అని చెప్పి అనగానే, అవును రాథోడ్ నేను పంపించిందే అని అమర్ అనగానే ఇంకా రాథోడ్ కాల్ కట్ చేసి అందరూ వ్యాన్ ఎక్కుతారు. వ్యాన్ ఎక్కగానే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా మరొక వ్యాన్ ఇంటికి వస్తుంది. ఆ డ్రైవర్ అమర్కి కాల్ చేసి, సార్ ఇంట్లో ఎవరు లేరు సార్, లాక్ వేసి ఉంది అని చెప్పగానే, అంటే ఇందాక వచ్చింది రౌడీలు వాళ్ళనమాట చా అని అంటూ, నాకు ఇందాక రాథోడ్ కాల్ చేసి జస్ట్ 10-15 మినిట్స్ అయి ఉంటుంది, అంటే వీళ్ళు ఈ మధ్యలో ఎక్కడో ఉండుంటారు అని చెప్పేసి కాల్ కట్ చేసి ఆలోచిస్తూ ఉంటాడు. మరోవైపు రౌడీలు మిమ్మల్ని కిడ్నాప్ చేశామని బాగి వాళ్ళకి చెప్పగానే అందరూ షాక్ అవుతారు. ఇంకా రౌడీలు బుజ్జమ్మని దగ్గర తీసుకొని తల మీద గన్ పెట్టి ఎవరైనా కదిలినా తప్పించుకోవాలని చూసినా ఈ పాపని చంపేస్తాని బెదిరించడంతో అందరూ అయోమయంలో పడిపోతారు. రే ఎవర్రా మీరు, నా బుజ్జమ్మని వదలండి అని బాగి అంటున్నాం. చుప్ అని రౌడీ కోపంగా అనడంతో బాగి సైలెంట్ అయిపోతుంది. ఇంకా మనోహరి ఇలా అనుకుంటుంది, నిజంగా దాన్ని చంపేయండిరా, దాని అడ్డు నాకు తొలగిపోతుంది అని చంబాతో అంటుంటే చంబా ఇలా అంటుంది, నీ బుద్ధి ఎప్పుడు వంకర బుద్ధే మనోహరి అని చంబా మనసులో అనుకుంటూ ఉంటుంది. ఎలా అయినా సరే రౌడీని రెచ్చగొడితే ఈ పాపని ఈ బుజ్జమ్మని చంపేస్తారు అని మనోహరి వాళ్ళని రౌడీలని రెచ్చగొడుతుంది. ఇంకా బాగి ఇలా అంటుంది, నీకు ఎప్పుడు ఎలా ఏం మాట్లాడాలో తెలీదా మనోహరి అని చెప్పి గట్టిగా అరిచేసరి మనోహరి సైలెంట్గా ఉంటుంది. ఇంకా రౌడీ అమర్కి ఫోన్ చేసి, అమర్ నీ కుటుంబం నా దగ్గర సేఫ్గానే ఉంది అని అంటూ, నువ్వు నా వాళ్ళని వదిలే, లేదంటే నీ కుటుంబంలో ఒకళ్ళు కూడా మిగలరు నీతో సహా అని అమర్కి వార్నింగ్ ఇస్తాడు రౌడీ. నువ్వు ఎలా వస్తావో నాకు తెలీదు, నువ్వు ఒక్కడివే రావాలి, నీతో ఎవరిని తెచ్చుకోవద్దు అని చెప్పేసి రౌడీ చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఇంకా అమర్, సార్ నాకు ఒక హెలికాప్టర్ సిద్ధం చేయండి అని అంటుంటే, అమర్ నువ్వు అక్కడివి వెళ్ళడం అంత సేఫ్ కాదు అమర్, వీళ్ళని కూడా తీసుకెళ్ళు అంటే, సార్ వద్దకు సార్, నా కుటుంబాన్ని కాపాడుకోవాలంటే నేను ఒక్కడనే వెళ్ళాలి అని చెప్పి హెలికాప్టర్ వెక్కి వాళ్ళు ఎక్కడ ఉన్నారో వెతుక్కుంటూ బాగి వాళ్ళు ఉన్న లొకేషన్లో దగ్గరలో అమర్ దిగిపోతాడు. బాగి వాళ్ళు ఉన్న ప్లేస్ పర్టికులర్గా తెలియకపోవడంతో అమర్ బాగి వాళ్ళని వెతుక్కుంటూ బాగి వాళ్ళ దగ్గరికి చేరుకుంటాడు. ఫైనల్గా రౌడీల నుంచి బాగిని అలాగే పిల్లల్ని అందరినీ అమర్ సేవ్ చేస్తాడు. ఫైనల్గా రౌడీలని కస్టడీలోకి తీసుకుంటారు. చూశారుగా ఫ్రెండ్స్, మరి అమర్ బాగిని భారీగా అనుమతిస్తాడా? చూద్దాం. రేపటి ఎపిసోడ్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రతి ఒక్కళ్ళు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ప్లీజ్ లైక్ చేయండి.